ఇప్పుడైతే మనం ఈ క్వశ్చన్ చేద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ని ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను నేను. ప్రింట్ n అనేది యూజర్ నుంచి ఇచ్చే ఇన్పుట్ అనమాట. రీడ్ n వాల్యూ అండ్ ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ n వాల్యూ అండ్ ప్రింట్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ని ప్రింట్ చేయడానికి నేను ఒక ప్రోగ్రామ్ రాయాలంట. ఫస్ట్ n అనే వాల్యూ యూజర్ నుంచి అయితే నేను రీడ్ చేసుకోవాలి కాబట్టి, సో నాకైతే ఇన్పుట్ తీసుకోవడానికి ఒక ఫంక్షన్ తెలుసు. మీకైతే ఇదే గుర్తుకు రావాలి. ఇన్పుట్ని రీడ్ చేసేటప్పుడు ఫంక్షన్ పేరు ఏంటి? ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ గుర్తుకు రావాలి. సో నేనైతే n వాల్యూ అడుగుతున్నాను కాబట్టి ఎంటర్ n వాల్యూ అని ఊరక నాకు ఈ విండోలో కనపడటానికి రాసుకున్నాను అంతే. నేను రీడ్ చేసుకుంది ఇన్పుట్ అనే ఫంక్షన్ డిఫాల్ట్గా స్ట్రింగ్ని అయితే రీడ్ చేసుకుంటుంది. సో నేనైతే ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి కదా. సో ఇంట్ అనే ఫంక్షన్ వాడేసుకొని టైప్ కన్వర్టర్ వాడుకొని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే నాకు ఎన్లోకి అసైన్ చేసుకోవడానికి n ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏదైతే వాల్యూ రీడ్ చేసుకున్నానో ఇన్పుట్ నుంచి అండ్ ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకున్నానో ఆ వాల్యూని nకి అసైన్ చేస్తాను. ఇప్పుడైతే నేను సమ్ ఆఫ్ n నెంబర్స్ ఫస్ట్ దీని లాజిక్ రాసుకుందాం, తర్వాత కోడ్ రాసుకుందాం. ఓకే, యా, ఎప్పుడైనా మీరు ఫస్ట్ లాజిక్ రాసుకోండి, తర్వాత కోడ్ రాసుకోండి. లాజిక్ రాసుకున్న తర్వాత కోడ్ రాసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు యూ టు అనలైజ్ అండ్ గెట్ ద యాక్యురేట్ రిజల్ట్. ఫస్ట్ ప్రోగ్రామ్ టు రీడ్ n వాల్యూ. ఫస్ట్ థింగ్ ఏంటి, నేనేం చేయాలంటే రీడ్ n వాల్యూని రీడ్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి, నేను n వరకు 1 నుంచి n వరకు వాల్యూస్ని జనరేట్ చేయాలి, రైట్? జనరేట్ వాల్యూస్ ఫ్రమ్, నేను సమ్ ఆఫ్ n నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ n నెంబర్స్ని జనరేట్ చేసి ఆ తర్వాత వాటి సమ్ ఫైండ్ అవుట్ చేస్తా కదా. సో జనరేట్ చేయాలి. సో జనరేట్ వాల్యూస్ ఫ్రమ్ 1 to n. మనం 0 నుంచి జనరేట్ చేసిన ఏం కాదు, బికాస్ 0 అనేది మనం యాడ్ చేసినా మనకి రిజల్ట్ అనేది చేంజ్ కాదు కాబట్టి సమ్కి. సో 0 నుంచి n వరకు వాల్యూస్ని అయితే జనరేట్ చేయాలి నేను. థర్డ్ థింగ్ ఏంటి, జనరేట్ చేసిన వాల్యూస్ అనేవి ఏదైనా ఒక సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ తీసుకొని జనరేట్ చేసిన వాల్యూని వాటి సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అండ్ ఫ్రమ్ జనరేటెడ్ సీక్వెన్స్ అండ్ ఫైండ్ ద సమ్ అని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో ఇప్పుడైతే మనం దీన్ని ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. మనం యూజర్ నుంచి ఇన్పుట్ రీడ్ చేసుకోవాలంటే టు రీడ్ n వాల్యూ మనం ఏం వాడాలి? ప్రింట్ అనే ఫంక్షన్ వాడుకోవాలి. సో రీడ్ చేయడానికి నేను మీకు ఇచ్చే హింట్ ఏంటంటే ప్రింట్ అనే ఫంక్షన్. అండ్ జనరేట్ చేయాలి 0 నుంచి n వరకు వాల్యూస్ జనరేట్ చేయడానికి నేను మీకు ఇచ్చే హింట్ ఏంటంటే రేంజ్ అనే ఫంక్షన్ వాడుకొని మనం జనరేట్ చేసుకోవచ్చు. దెన్ నేనైతే సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి జస్ట్ ఎడిషన్ సమ్ అనే వేరియబుల్ ముందుగా క్రియేట్ చేసుకొని సమ్ ప్లస్ మనం ఏదైతే వాల్యూని యాడ్ చేసుకుందాం అనుకున్నానో ఆ వాల్యూని రాసుకోవాలి అంతే. ఒకసారి మీరైతే ఆలోచించండి, ట్రై చేయండి నేను ఇచ్చిన హింట్స్ తోటి. అండ్ దెన్ మీరు ఏదో ఒక ప్లేస్లో స్ట్రక్ అవుతారు. ఆ స్ట్రక్ అయినాక ఈ వీడియో అనేది ప్లే చేయండి సో దట్ మీరు ఆ స్ట్రక్ అయిన ప్లేస్ నుంచి ఫార్వర్డ్ అవుతారు. అంటే ఆ స్ట్రక్ అయిన ప్లేస్లో మీరు ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు. అండ్ తర్వాత నేర్చుకున్నాక ఇంకొకసారి ట్రై చేయండి. ఒకవేళ అగైన్ స్ట్రక్ అయితే మళ్ళీ వీడియో అయితే చూడండి ప్లే చేసి. అలా చేస్తే ఏంటంటే మీకు ఇంకొంచెం బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడైతే మీరు వీడియో పాజ్ చేసి అగైన్ ప్లే చేశారనుకుంటున్నాను. నేనైతే ప్రోగ్రామ్ రాస్తున్నాను.
n అనే వాల్యూ నేనైతే రీడ్ చేసేసుకున్నాను. తర్వాత ఏంటి జనరేట్ చేయాలి 1 నుంచి n వరకు వాల్యూస్. సో, జనరేట్ చేయడానికి నాకున్న ఫంక్షన్ ఏంటంటే రేంజ్ అనే ఫంక్షన్. రేంజ్ ఆఫ్ n అంటే ఏమైద్దంటే నాకు n వాల్యూస్ జనరేట్ చేస్తుంది. నేను ఇది సెకండ్ స్టెప్. నేను ఈ రేంజ్ అనే దాంట్లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇండివిడ్యువల్‌గా ఫర్ లూప్ వాడుకుంటా. ఎందుకంటే ఒక సీక్వెన్స్‌లో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని నేను బయటికి తీసుకోవాలి కాబట్టి ఫర్ లూప్ వాడుకోవాలి. ఫర్ ఎవ్రీ వాల్యూ అని చెప్పి రాసుకోవచ్చు. లేకపోతే ఫర్ i అని రాసుకోవచ్చు సింపుల్‌గా. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అన్నప్పుడు నాకేమైద్దంటే రేంజ్ ఆఫ్ n ఏమొస్తుంది 0 నుంచి అప్ టు n-1 వరకు వాల్యూస్ వస్తాయి. కానీ నాకు n కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి n+1 వరకు రేంజ్‌లో వాల్యూస్‌ని జనరేట్ చేస్తున్నాను. అండ్ ఈచ్ వాల్యూ తీసుకొని i వాల్యూలో స్టోర్ చేసుకుంటున్నాను. i వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. నేనైతే సమ్ ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి సమ్ అనే వేరియబుల్‌ని క్రియేట్ చేసుకోవాలి. సమ్ అనే దాంట్లో ప్రీవియస్‌గా నాకున్న సమ్ ప్లస్ ఇప్పుడు ఏదైతే వాల్యూ వస్తదో ఆ వాల్యూని స్టోర్ చేసుకోవాలి. ఇనీషియల్‌గా నేను సమ్ వాల్యూ ఎంత తీసుకుంటే నాకు ప్రోగ్రామ్‌లో ఎఫెక్ట్ ఏం పడదు. 0 తీసుకుంటే నాకు ప్రోగ్రామ్‌లో ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకంటే 0 సమ్ తీసుకున్నప్పుడు 0 నుంచే కదా మనం ఎడిషన్ స్టార్ట్ చేసుకుంటా పోయేది. సో, 0 తీసుకోవాలి. అండ్ దెన్ నేను ఫైనల్‌గా నా సమ్ అనేది ఫైండ్ ఔట్ చేసేసాను. తర్వాత నా లూప్‌లో నుంచి బయటకొచ్చేసి నా సమ్‌నయితే ప్రింట్ చేస్తే చాలు. నాకు n నంబర్స్ యొక్క సమ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను 0 నుంచి 1 వరకు సమ్ ఎంత అనేది చెక్ చేసి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. 0 నుంచి 1 వరకు సమ్ ఎంత 1 కాబట్టి 1 ప్రింట్ అయింది. మరి 0 నుంచి 2 వరకు ఎంత 1 0 + 1 + 2 నాకు వాల్యూ 3 వస్తుంది. సో, 3 ప్రింట్ అయింది. సమ్ ఆఫ్ 3 నేచురల్ నంబర్స్ ఎంత 0 + 1 + 2 + 3 6. అలా డైరెక్ట్‌గా మీరు 100 నేచురల్ నంబర్స్ సమ్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. చూసుకుంటే నాకు 5050 వచ్చింది. దట్స్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. మీరు కావాలంటే రెక్టిఫై చేసుకోండి. ఇలా మనం సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్‌ని బై యూజింగ్ ఫర్ లూప్ తోటి ఫైండ్ ఔట్ చేయొచ్చు. మరి వైల్ లూప్ తోటి చేయలేమా? వైల్ లూప్ తోటి కూడా చేయొచ్చు. అదెలా? ఎలా అంటే ఫస్ట్ n వాల్యూ అయితే రీడ్ చేసుకోవాలి. దెన్ నేను 0 నుంచి n వరకు నేనేం చేయాలి? వాల్యూస్‌ని జనరేట్ చేయాలి. సో, i = 0 పెట్టుకుంటా. వైల్ ఎప్పటి వరకు జనరేట్ చేయాలి నేను i వాల్యూని? i ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n వరకు i వాల్యూస్‌ని జనరేట్ చేయాలి. i అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్ చేసి జనరేట్ చేస్తా. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. i వాల్యూస్ అట్లా జనరేట్ అవుతున్నాయో లేదో. n వాల్యూ నేను 10 ఇస్తా. సో, 10 వరకు నాకు జనరేట్ అయినాయా? యాహ్! జనరేట్ అయినాయి. నేనేం చేయాలంటే వాటి సమ్ ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సింపుల్‌గా సమ్ సమ్ ప్లస్ i. ఇలా నేను సమ్‌ని ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వచ్చిన i వాల్యూ తోటి సమ్ చేసుకొని ఫైండ్ ఔట్ చేస్తా. అండ్ దెన్ ఫైనల్లీ నాకొచ్చిన సమ్ వాల్యూని ప్రింట్ చేసేస్తా. దట్స్ ఇట్. ఇప్పుడైతే రన్ చేసుకుంటే నాకు 100 నేచురల్ నంబర్స్ సమ్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇందాక వచ్చినట్టే నాకు 5050 అనేది వచ్చేసింది. సో, ప్రీవియస్‌గా వచ్చిన రిజల్ట్ ఈ రిజల్ట్ మ్యాచ్ అయింది కాబట్టి నా వైల్ లూప్ అనేది కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందని నేను చెప్పగలను. ఇలా మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. అండ్ వైల్ లూప్ యూజ్ చేసుకొని కూడా మనం సమ్ ఆఫ్ n నేచురల్ నంబర్స్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను nని రీడ్ చేసుకొని n వాల్యూలో స్టోర్ చేసుకున్నా. ఇన్‌పుట్‌ని రీడ్ చేసుకొని n వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నా. తర్వాత i అనేది 0 పెట్టుకున్నా. సమ్ అనేది 0కి అసైన్ చేసుకున్నా. తర్వాత i ఈజ్ లెస్ దాన్ n. అప్ టు n వాల్యూ వరకు i వాల్యూ అనేది వచ్చే వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి అని చెప్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ నేనేం చేస్తున్నానంటే i వాల్యూని 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నా. అండ్ సమ్ ఏం చేస్తున్నాను
ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఐ వాల్యూ తోటి యాడ్ చేసుకుంటున్నా. ఫస్ట్ టైం నాకు ఐ వాల్యూ ఏముంది, ఐ వాల్యూ 0 అసైన్ చేశాను కాబట్టి 0 వస్తుంది. తర్వాత ఐ వాల్యూ 1 వస్తుంది, ఎందుకని ఇంక్రిమెంట్ చేసాను కాబట్టి. అగైన్ 2 వస్తుంది, 3 వస్తుంది, ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. అప్ టు ఎంతవరకు వస్తుంది, n-1 n దాకా వస్తుంది. n తర్వాత ఏమవుతుంది, n+1 అవుతుంది ఐ వాల్యూ. సో ఐ వాల్యూ n+1 అయినప్పుడు ఇందులో వైల్లో కండిషన్ చెక్ చేసింది ఫస్ట్. n+1 అనేది n కంటే తక్కువ లేకపోతే సమానం కాదు కాబట్టి ఈ వైల్ లూప్లోకి ఇంకా ఎంటర్ కాదు, ఇంకా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి నాకు సమ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఎంత, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు ప్రింట్ అవుతుంది. ఇలా మనం ఈ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ఫర్ లూప్ తోటి కానీ వైల్ లూప్ తోటి కానీ. ఇలా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ తోటి మనం ఈ 2 స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేసి సింపుల్గా మనం సమ్ అయితే ఫైండ్ అవుట్ చేయగలిగాం. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please hit the bell icon to get the latest updates. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. I try to rectify your doubts, or if possible I try to make another video on your doubt to make more clarity to you, to give more clarity to you. Thanks for watching.